ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఏ రకంగానైనా తెలంగాణను రాకుండా అడ్డుకుందామనే ఒక సీమాంధ్ర జేఏసీ ఏజెంట్లా వ్యవహరించే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆయన యొక్క చిత్రపటాన్ని పెట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే జేఏసీ చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఈరోజు ప్రతి రకంగా కూడా ఏదో ఒక రకంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఆపాలని చూసేటటువంటి సీమాంధ్ర ముఖ్యమంత్రిని తెలంగాణ ప్రాంతంలో జరిగేటటువంటి రచ్చబండ కార్యక్రమంలో ఆయన బొమ్మ పెడతామంటే తెలంగాణ వాదులు చూస్తూ ఊరుకోవద్దు. రేపు స్వచ్ఛందంగా ప్రజలే ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యేటటువంటి ప్రజలే అక్కడ ఆయన ఫ్లెక్సించేంత వరకు వీళ్ళు చూస్తూ ఊరుకోకుండా మేము ముందస్తుగానే ఒక హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం జేఏసీ పక్షాన. అతని బొమ్మ లేకుండా మీరు రచ్చబండ నిర్వహించుకొని ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తే ముందుగా స్వాగతించేది మేమే. అలా కాదని తెలంగాణ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ఈరోజు ఖచ్చితంగా మేము ఫోటో పెడతామని పెడితే మాత్రం తెలంగాణ వాదులు చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా అడ్డుకొని తీరుతాం. ఆయన బొమ్మను చింపేసే వరకు మీరు చూస్తూ ఊరుకుంటామనుకుంటే అది మీ విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ఒక సీమాంధ్రకు చెందిన ప్రాంతానికి చెందినటువంటి ఒక వ్యక్తి ఫోటోను మాత్రం తెలంగాణ ప్రాంతంలో వేసి సహించేది లేదని చెప్పేసి ఈరోజు జేఏసీ పక్షాన అన్ని రాజకీయ పార్టీలుగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. రేపు తప్పనిసరిగా ఈ నెల 23న మండల కార్యాలయంలో జరిగేటటువంటి రచ్చబండను కానీ 25వ తేదీన మున్సిపల్ గ్రౌండ్లో జరగబోయేటటువంటి రచ్చబండ కార్యక్రమాన్ని కానీ రెండు ప్రాంతాల్లో కూడా సీఎం బొమ్మను తీసేస్తే చాలా సంతోషపడతాం. లేదు కాదని ఖచ్చితంగా పెడితే మాత్రం తప్పనిసరిగా ప్రతిఘటిస్తాం. ఆ బొమ్మను చించేసే వరకు మేము చూస్తూ ఊరుకునేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. జై తెలంగాణ. నియోజకవర్గంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారికి తెలంగాణ వాదులం అందరం చెప్తున్నది ఒకటి, తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోవడానికి కిరికిరి పెడుతున్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ఫోటోను రచ్చబండలో పెట్టొద్దని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఒకవేళ రచ్చబండలో కిరణ్ కుమార్ రెడ్డి ఫోటో ఉన్నట్లయితే రచ్చబండని రచ్చ చేస్తామని చెప్పేసి ఈ ముఖంగా హెచ్చరిస్తా ఉన్నాం. నీకు ఇవే మా హెచ్చరికలు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని మేము సాధించుకుంటాం. రాబోయే కాలంలో ఇటువంటి ముఖ్యమంత్రులను తరిమి ఈ ప్రాంతం నుండి కొడతామని చెప్పేసి తెలియజేసుకుంటాం. తేదీలో రచ్చబండ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తులాపూర్ మున్సిపాల్కు కిరణ్ కుమార్ రెడ్డి రావడం జరుగుతుంది. ఇక్కడ తెలంగాణ వాదులము అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులము అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులము తెలంగాణ జేఏసీ ద్వారా రచ్చబండ కార్యక్రమంలో ఆపుదాము అని అనుకోవడం జరిగినది. కావున ఈ కిరికిరి ముఖ్యమంత్రి పోయేదాకా మాకు సంతోషం ఉంటుంది. ఎన్ని అడ్డంకులు చేసినా ఎన్ని జిమ్మికులు చేసినా తెలంగాణ మాత్రం ఆపలేడు. రచ్చబండ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఫోటోను చింపి భారీ ఎత్తున ప్రజలు చేస్తామని మేము హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా మన కొత్తులాపూర్ ఎమ్మెల్యే గారు రకరకాలుగా మూవ్ అవుతున్నాడు కాబట్టి అతడు రకరకాల మూవ్ అవుతున్నాడు కాబట్టి అతని సమక్షంలో ముఖ్యమంత్రి ఫోటో తీసేయడము తెలంగాణవాదిగా హెచ్చరిస్తున్నాము. అంగీకరించేది లేదు. అట్లా పెడితే ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం. పరిష్కరించేటువంటి బాధ్యత అది ప్రభుత్వాలది, పాలక వర్గాలది. యంత్రాంగం పాలకవర్గాలు పరిష్కారం చేయనప్పుడు ప్రజలు ఎక్కడ వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ప్రజల దగ్గరికే ప్రభుత్వాలు వచ్చి పరిష్కారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ గతం నుంచి మనం చూస్తూ ఉన్నాం, రచ్చబండల పేరు మీద రాష్ట్రం మొత్తం రచ్చబండ కార్యక్రమాలు జరిపి ప్రజల సమస్యలు తెలుసుకుంటా ఉన్నారు. గతంలో అనేక రకాలుగా ప్రజలు సమస్యలు విన్నవించుకున్నప్పటికీ ఆ రోజు ప్రజలు వాళ్ళ దృష్టికి తీసుకుపోయినటువంటి సమస్యలు ఈ రోజు వరకు కూడా పరిష్కారం చేసినటువంటి పరిస్థితి ప్రభుత్వాలది లేదు. అట్లా లేకుండానే ఈరోజు మళ్ళీ కిరణ్ కుమారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రచ్చబండలు జరపాలి అనేటువంటి ఒక పద్ధతులలో ఇలా ముందుకు వస్తూ ఉన్నది. అట్లాగే ఇలా కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు వ్యతిరేకంగా ఉంటూ ఒక సీమాంధ్రకు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు తెలంగాణ సమస్యలు తెలంగాణ ప్రజలు నేను గుర్తించినప్పుడు నువ్వు ముఖ్యమంత్రిని ఎట్లయితావని చెప్పి ఇలా మా తెలంగాణ ప్రజలు కిరణ్ కుమార్ రెడ్డిని నిలదీస్తూ ఉన్నారు. అదే చూస్తేనే తెలంగాణ ప్రజలు సహించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కనుక తెలంగాణ కోసం అనేక మంది అమరులయ్యారు. అమరులకు సంబంధించినటువంటి ఫోటోలు పెట్టుకోవచ్చు. ఇంకా తెలంగాణ